స్వచ్ఛ ఒంగోలు ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బీకే ఎన్క్లేవ్ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. నగర అభివృద్ధితో పాటు పరిశుభ్రతకు కూడా సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ పిలుపునిచ్చారు. రోడ్లపై చెత్త వేయకుండా, విచ్చలవిడిగా పశువులను వదలకుండా ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరిస్తేనే ఒంగోలు రాష్ట్రానికి ఆదర్శ నగరంగా నిలుస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యం నగర పరిశుభ్రతపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఒంగోలు నగరాన్ని ఆధునికంగా తీర్చిదిద్దే పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. అభివృద్ధి చేసిన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచటం ప్రతి పౌరుడు బాధ్యత అంటూ స్పష్టం చేశారు. అపార్ట్మెంట్లు, ఆసుపత్రులు, పాఠశాలల వంటి ఎక్కువ చెత్త ఉత్పత్తి అయ్యే ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలపై ప్రత్యేక సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా అందించడం ద్వారా పారిశుద్ధ నిర్వహణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ ఒంగోలు నగరంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు అదే స్థాయిలో పరిశుభ్రత ఉద్యమాన్ని కూడా విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని చెప్పారు. ఇళ్ల వద్దకు వచ్చే పారిశుద్ధ సిబ్బందికి తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని సూచించారు. నగరం పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు తగ్గి వైద్య ఖర్చులు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. మార్పు అనేది ప్రభుత్వంతో కాదు, ప్రతి ఇంటి నుంచే మొదలు కావాలి అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణయ్య, ఐటీసీ మేనేజర్ శ్రీనివాస్, బీకే ఎన్క్లేవ్ అసోసియేషన్ అధ్యక్షురాలు సరయు, కార్యదర్శి వెంకటేశ్వర్లు, టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్, నాయకులు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రజలతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించి పరిశుభ్రమైన ఒంగోలే ఆరోగ్యవంతమైన ఒంగోలు అనే సందేశాన్ని బలంగా వినిపించారు. నిరంతర అభ్యాసాల ద్వారా తమ్ముడు ఫస్ట్ ఇన్ఛార్జెస్ వెంకటేశ్వర రెడ్డి గారు, ధర్మ గారు వేదికకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే మా డిఈ గారు, అట్లాగే గౌరవ ప్రజాప్రతి బీకే అపార్ట్మెంట్ రెసిడెంట్స్ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ఆహ్వానాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సార్, ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు థీమ్ అంతా కూడా బల్క్ వేస్ట్ జనరేటర్స్ వేసుకుంటే, అట్లాగే నీటి వినియోగం 40,000 లీటర్లు ఎక్కువ ఉపయోగిస్తే వీళ్ళందరూ కూడా ఈ 3 కేటగిరీలు కూడా ఈ మూడిట్లో ఏదున్నా కూడా బల్క్ వేస్ట్ జనరేటర్స్ కిందకి వస్తారు. ఇలా మనం పట్టణంలో ప్రస్తుతం 7 ఐడెంటిఫై చేశాం సార్. ఇంకా కూడా మనం సుమారు ఒక 30, 40, 50 మంది ఉత్పత్తి అయినప్పుడు అక్కడి నుంచి వచ్చే చెత్తను కూడా అక్కడే మనం డిస్పోజ్ చేసుకోవాలా. పొడి చెత్త వేరుగా చేసేసి ఇక్కడే మనకి అపార్ట్మెంట్ ఉంది. ఈ అపార్ట్మెంట్లోనే మనం అంతకుముందు కూడా మీరు కొన్ని రోజులు మళ్ళీ చేసి గ్యాప్ వచ్చినట్టుంది. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసేసి క్లస్టర్ కంపోస్ట్ పెట్టుకుంటే మనకి ఇప్పుడు దరిదాపులో 20-21 డేస్లో ఎరువు వస్తుంది. అట్లాగే ఈ మన ఐటీసీ వింగ్ నుంచి వాళ్ళు ప్లాస్టిక్ సపరేట్ గా తీసుకెళ్లే మెకానిజం ఏర్పాటు చేస్తున్నారమ్మా. మనకి గతంలో ఇబ్బంది వచ్చిందంతా ఎక్కడంటే తడి చెత్త, పొడి చెత్త, మిగిలిపోయిన అన్నం, కూరగాయలు వేస్ట్ డబ్బాలు వేయడం ఈజీ, కానీ హోటల్ నుంచి వచ్చిన ఈ ఏదైతే మనకి పార్సల్స్ వస్తున్నాయో దాంట్లో మిగిలిపోయిన సాంబార్ కానీ, చట్నీ కానీ ఇవన్నీ కూడా మిక్స్ అయిపోతున్నాయి. అక్కడ సమస్య వస్తూ ఉంది. అలా దానికి కూడా ఇప్పుడు మనం ఎడ్యుకేట్ చేసేసి మళ్ళీ దాని మీద కూడా ఏం చేయాలనే విధానంతో మనకి ఇప్పుడు ఐటీసీ నుంచి కూడా రమ్మని చెప్పాము. ఈ విధంగా మనం కన్నా ఇంటి దగ్గరే ఎరువు తయారు చేసుకొని మిద్దె తోటలు ఇలా ఇంప్రూవ్ చేసుకోవడం, చిన్న 4 డబ్బాల్లో మనం ఆకుకూరలు వేసుకున్నా కూడా మనకి, ఎందుకంటే మనం పెంచుకున్నది మనకి ఎటువంటి రసాయనాలు కానీ ఏమి కలవకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకుంటే ఇది మీకు ప్లస్ కార్పొరేషన్ కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ చెత్త తగ్గిపోతే మనకి ఉన్న దానికి పెట్టే ఖర్చు కూడా తగ్గుద్ది. ఖర్చు తగ్గినప్పుడు అది స్వచ్ఛ మిత్రాలను ఏర్పాటు చేసి ఒక 4 నెలల పాటు ప్రతి కుటుంబానికి వెళ్ళి
ఈ యొక్క తడి చెత్త పొడి చెత్త వేరు చేసేటటువంటి కార్యక్రమాలని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ప్రతి కుటుంబానికి కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం తదనంతరం కూడా ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ప్లాస్టిక్ వేస్ట్ ఉందో దీన్ని రీసైక్లింగ్ చేసేటటువంటి క్రమంలో మనం ఐటీసీ వారి తరఫున మనకి ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్లో ఒక బెయిలింగ్ మిషన్ అనేది ఐటీసీ వారి సహకారంతో, అదేవిధంగా ముఖ్యంగా కమిషనర్ గారి ద్వారా అయితేమి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ వారి సహకారంతో కానివ్వండి, అట్లాగే మెడికల్ ఆఫీసర్ అయినటువంటి వైష్ణవి మేడం గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా చక్కగా సహకరించి అదంతా కూడా వచ్చి మనకి పార్లమెంట్ దగ్గర ఉన్నటువంటి పేర్లమని దగ్గర ఉన్నటువంటి రీసైక్లింగ్ దాంట్లో ఆల్రెడీ మిషనరీ ఫిట్ చేసి ఉన్నాము. చాలా త్వరగా దాన్ని ఓపెన్ చేయాలి. సార్ యొక్క ఓపెనింగ్ కోసం సార్ కోసం వెయిట్ చేస్తాం. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి పర్యావరణ పరిరక్షణ కోసం చేపడుతున్న అన్ని కార్యక్రమాల్ని చాలా అప్రిషియేట్ చేయాలి. మొక్కలు నాటడం దగ్గర నుంచి, మున్సిపాలిటీ వర్క్స్ దగ్గర నుంచి, ఈ రీసైక్లింగ్ అయితే నేనైతే ఎప్పటి నుంచో ఉన్న నా ఆలోచన. అది మనం బీకేలో ఆల్రెడీ 8 months బ్యాక్ ప్రయత్నించాము, అందరూ సపోర్ట్ చేశారు. కాకపోతే అది ఎక్కడ ఫెయిల్ అయింది, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అన్న ఆలోచనతో ఇప్పుడు మళ్ళీ మన ఐటీసీ వాళ్ళ సపోర్ట్తో మనం ముందుకెళ్ళడానికి మనకి ఛాన్స్ దొరికింది. ప్రతి ఒక్కరు 300 ఫ్లాట్స్ బీకే వాళ్ళు చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. చిన్న పేపర్ని కూడా బయట పడేయకుండా, ప్లాస్టిక్ పేపర్ని, చాక్లెట్ పేపర్ని కూడా పడేయకుండా, ఇంక ముందు కూడా అందరూ ఇలాగే రేపటి నుంచి మన ప్రోగ్రామ్ ఇలాగే కంటిన్యూ చేసి డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ సపరేట్ చేస్తే డ్రై వేస్ట్ని వాళ్ళు పర్చేస్ చేస్తున్నారు. యాక్చువల్లీ మనం లాస్ట్ టైం ఎక్కడ ఫెయిల్ అయ్యామంటే ఈ డ్రై వేస్ట్ మనం స్క్రాప్ డీలర్స్తో మాట్లాడాం. ఇప్పుడు ఆయన ఏదైతే ఐటీసీ వాళ్ళు రేట్స్ చెప్పారో అవన్నీ మనకి రేట్స్ స్క్రాప్ డీలర్స్తో నేను మాట్లాడి ఆ మనీని మనం వర్కర్స్కి అరేంజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఆల్రెడీ ట్రై చేశాము. కాకపోతే మనకి స్క్రాప్ డీలర్స్ ఈ పాలిథిన్ కవర్స్, ఆయిల్ ప్యాకెట్స్, మిల్క్ ప్యాకెట్స్ ఇవి పర్చేస్ చేయడానికి రెడీగా లేరు. అది వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదన్న ఒక రీజన్ దగ్గర అక్కడ మళ్ళీ మనం సెగ్రిగేట్ చేయడానికి ఇబ్బంది అయ్యి అక్కడ ఆగిపోయింది 8 months బ్యాక్. కానీ అప్పుడే నేను న్యూస్ పేపర్లో చదివిన ప్రకారం ఈ స్వచ్ఛగతం ఈ కాన్సెప్ట్ అంతా స్టార్ట్ అయింది. సో ఖచ్చితంగా తొందరలో మన దగ్గరికి ఇది వస్తుంది అన్న నమ్మకంతో నేను ఇంకా ఆ రోజు ఆగిపోయాను. కానీ ఇంక నుంచి రేపటి నుంచి ఇప్పటివరకు ఎలా సపోర్ట్ చేశారో బీకే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ అదే ఇదిలో డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ సపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ ప్రతి నెల 3వ వారంలో జరుగుతాం. అలా డిజైన్ చేశారు మనకు స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు మన ఒంగోలు శాసనసభ్యులు మన దామచర్ల జనార్దన్ రావు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి అందరికీ తెలిసింది, అందరూ కళ్ళారా చూస్తూ ఉన్నాం. రోడ్లు వైడ్నింగ్ కానీ, సెంట్రల్ లైట్నింగ్ కానీ ప్రతి ఒక్కటి. కానీ ఇక్కడ అన్నీ జరుగుతున్నా కూడా మనం ఈ క్లీన్లెస్లో మాత్రం మన టౌను అంతగా కరెక్ట్గా ఉండలేకపోతున్నాం. అది మనలో ఉన్న తప్పు. మన ఇంటి నుంచే మనం సొంతంగా మనమే ముందుకు వచ్చి మనం తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇంటి నుంచి ప్రతి ఇంటి నుంచి అలా యుద్ధ ప్రాతిపదికను తీసుకుంటేనే మనం కార్పొరేషన్ వాళ్ళకి సహకరించిన వాళ్ళు అవుతాం. అప్పుడు కూడా టౌన్ అందంగా కనపడుతుంది. చేసిన అభివృద్ధి అక్షరాల మనకి కనపడుతూ ఉంటుంది మనకి. అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు యూజువల్గా మనకు వస్తున్న జబ్బులు కూడా ఈ హెల్త్ హజార్డ్స్ అన్నీ కూడా ఈ కంటామినేషన్ ఉండటం వలన, ఈ కంటామినేషన్ అది తడి చెత్త పొడి చెత్త అన్నీ వేరు చేసి, ప్లాస్టిక్ అన్నీ వేరు చేసి అన్ని సంపాలు మనం వాళ్ళకి కార్పొరేషన్ వాళ్ళకి సహకరిస్తే ఎటువంటి జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. మనకి హెల్త్ పరంగా కూడా అందరం ఆరోగ్యకరంగా ఉంటాం కాబట్టి ఖర్చు కూడా తగ్గుతుంది. ప్రతి హాస్పిటల్ వెళ్తే ఈరోజు ఎంత ఖర్చు అవుతుందో అందరికీ తెలిసిన విషయం. ఎక్కడైనా కూడా కంటామినేషన్ ప్రతి దానిలో, వాటర్లో కానీ అలానే ప్రతిదీ కంటామినేషన్ అవటం వలన ఈ జబ్బులు రావడం, వాటికి ఎక్కువగా ఖర్చు అవ్వడం. దాన్ని ఇప్పుడు మన గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి కూర్చొని కూటమి ప్రభుత్వం
ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం, దీనికి మన వంతు సహకారంగా మన ఇంటి నుంచే మనం మొదలుపెట్టి ఇప్పుడు మీకు అందరికీ తినడానికి ఇవన్నీ ఇచ్చారు ప్లేట్లు. చూద్దాం మీరందరూ అక్కడ ఎక్కడ పక్కన కుప్ప తొట్టు ఉంటే ఆ కుప్ప తొట్టులోనే వేసి వెళ్ళాలి. అక్కడే మనం మొదలుపెట్టి మీరు అలా చేయగలిగితే మనం సహకరించిన వాళ్ళు అవటం. కార్పొరేషన్కి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన కార్పొరేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు జరుపుకుంటున్నాం. ఏంటంటే మనం స్వచ్ఛత వైపు మనం ముందడుగు ఉండాలని సో మన గవర్నమెంట్ అనేది ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం, సో హోమ్ కంపోస్టింగ్ తయారు చేయడం అనేది కూడా మనం చూస్తున్నాం. సో దీనిలో భాగంగా మా మెప్మా ఆర్పీలందరికీ కూడా బిన్స్ ఇచ్చారు మన గవర్నమెంట్ నుంచి. స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికి 2 బిన్స్ ఇచ్చున్నారు తడి చెత్త వేడి చెత్త వేరు చేయడానికి. ఆ బిన్స్ ద్వారా హోమ్ కంపోస్టింగ్ తయారు చేసి దాన్ని ఎరువు రూపంలో మొక్కలకి చెట్టుకి వేసుకునే విధంగా అన్నీ చేస్తున్నాం సార్. ఇవన్నీ కూడా మా ద్వారా జరుగుతూ వాళ్ళ యొక్క ఇళ్లలోనే ఆ పండ్ల చెట్లకి ఆకుకూరలు పెంచుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం ఒంగోలు కార్పొరేషన్ చూసినట్టయితే ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే మనం అమృతమిత్త పార్క్స్ అయితే కానీ మన రోడ్డు వైపు ఉన్న చెట్లు అయితే కానీ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రీసెంట్గా అంటే ఒక 6 నెలల క్రితం 5,000 మొక్కల్ని మన ఒంగోలు కార్పొరేషన్ చుట్టూ పెంచడం దాని చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఎండ తీవ్రత అనేది తగ్గించడము, సో పర్యావరణాన్ని కొంచెం పెంపొందించే విధంగా ఈ చెట్లన్నీ రేపు గత 1-2 ఇయర్స్లో కానీ పెరిగితే మనం చాలా బెంగళూరులో కానీ ఎలా బ్యూటిఫుల్గా చల్లదనంగా వెదర్ ఉంటుందో అలాంటి వాతావరణాన్ని మన ఒంగోలు కార్పొరేషన్లో మన ఎమ్మెల్యే గారు తీసుకురావడం ఉద్దేశంతో ఎన్ని బ్యూటిఫుల్గా పెంచడం, చెట్ల మధ్య వైండింగ్ మధ్యలో చెట్లు అంటే రోడ్ల మధ్య బ్యూటిఫుల్గా ట్రీస్ని ప్లాంటేషన్ చేయటం. ఈ బైపాస్ వైపు నుంచి చూస్తే చాలా బ్యూటిఫుల్గా చెట్లు ఫ్లవర్స్ రావటం, బయట వెళ్ళిన వాళ్ళు కూడా చాలా ఆహ్లాదకరంగా ఫీల్ అవుతున్నారు. ఇవన్నీ కూడా చాలా మంచిగా జరుగుతున్నాయి సార్ మీ ఆధ్వర్యంలో. ఇలాంటివన్నీ కూడా మనందరం కూడా మేడం గారు చెప్పినట్టుగా అందరూ కూడా ప్రతి ఇంట్లో మనం తడి చెత్తని పొడి చెత్తని వేరు చేయటం, ప్లాస్టిక్ని వేరు చేయటం, పిల్లలకు కూడా నేర్పించడం అనేది మంచి పరిణామం. సో ఇవన్నీ కూడా మన ఇళ్లలో అందరూ కూడా మన ఎస్హెచ్జి సభ్యులు కానీ ఆర్పీలు కానీ సో మనందరూ కూడా మన పిల్లల ద్వారా ఇవన్నీ కూడా మన అవేర్నెస్ కల్పించి చెత్త పుట్టలో చెత్త వేయించడం, ఎలా పడితే అలా పడేయకుండా ఉండటం, ఇవన్నీ కానీ చేసుకుంటూ ఉంటే మనం మంచిగా మన యొక్క ఒంగోలు కార్పొరేషన్ బ్యూటిఫుల్గా సుందరంగా తీర్చిదిద్దచ్చు. ఎలా వేరు చేయాలి, దానివల్ల జరిగే నష్టాలు మనం వేరు చేసి వాళ్ళకి శానిటైజేషన్ వాళ్ళకి అందించడం వల్ల జరిగే లాభాలను మనం వివరిస్తున్నాము. చాలా వరకు కొంతమంది ఇళ్లలోని కంపోస్ట్ ఎరువులు తయారు చేసుకొని ఈ వేస్టేజ్ ద్వారా వచ్చే కంపోస్ట్ ఎరువుని చెట్లకు వేసుకొని కూరగాయలు అవి పండించుకుంటున్నారు. చాలా వరకు అవేర్నెస్ తీసుకొచ్చాము. ఇంకా పూర్తిగా రాలేదు, దాన్ని తీసుకురావడానికి ఉపయోగించడం. ఒక 5-6 మంది ఉన్నారు సార్ ఆల్రెడీ హోమ్ మా టెర్రస్ గార్డెన్ తయారు చేసే వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు. నా వరకు నేనైతే పాలకు వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు టిఫిన్ తీసుకెళ్ళి పాలు తెచ్చుకోవడం అలవాటు చేసుకున్నాం సార్, ప్యాకెట్లలో పాలు తెచ్చుకోకుండా. అలా ప్రతి ఒక్కళ్ళు అలాగే తెచ్చుకోవాలి. బజార్కి వెళ్ళేటప్పుడు కవర్లు అవి తీసుకెళ్లకుండా మనం ఒక బ్యాగ్ తయారు చేసుకొని కూరగాయలు కూడా బ్యాగ్లో తెచ్చుకుంటే ఇంట్లో కవర్లు తగ్గుతాయని అలవాటు చేసుకున్నాం సార్. అలాగే మేము ఎస్హెచ్జి గ్రూపుల్లో కూడా చెప్తున్నాము. చాలా వరకు కొంతమంది మాతో పాటు అలవాటు చేసుకుని పాలకి క్యాన్ తీసుకెళ్ళడము అలా అలవాటు చేసుకున్నారు సార్. చేసంచులు అలవాటు బ్యాగ్లు అలవాటు చేసుకున్నారు. మా సమాఖ్య వరకు ఇక సంఘాల వరకు మేము ప్రతి నెల ఈ ఒకరోజు కాకుండా ప్రతి మీటింగ్లో ఈ విషయం చర్చిస్తూనే ఉంటాం సార్. ఎందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరూ కూడా తెలుసు ప్రతి నెల 3వ వారం ఈ స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరుగుతాం. ఎందుకంటే ప్రతి ఊర్లో కానీ ప్రతి ప్రాంతంలో కానీ ప్రతి బజార్లో కానీ మనం ఏ విధంగా ఉన్నాం ఈరోజు ఈ శానిటైజేషన్ విషయంలో కానీ శుభ్రత విషయంలో కానీ అదేవిధంగా ఈ తడి చెత్త పొడి చెత్త ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలని అవగాహన చేస్తా. ఒక్కొక్క వారం ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమాలు పెడుతున్నాం. ఒక్కొక్క నెల వచ్చే లోపలికి స్వచ్ఛ భారత్లో క్లీన్ చేయటం, ఒక దగ్గరికి వచ్చే లోపలికి ప్లాంటేషన్ వేయటం, ఒక దగ్గరికి వచ్చేసి ఏదైతే బైఫర్కేట్ చేస్తున్నామో ఈ చెత్తని దాన్ని కూడా అవగాహన చేసి చూపించడం, ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ వారం మనం ప్రత్యేకించేసి ఎక్కువ నివసించే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో
హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, లేకపోతే ఇట్లాంటి అపార్ట్మెంట్స్ కానీ, ఇవన్నీ అన్నీ కూడా ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా మనం చేసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలో దానికోసం అని చెప్పి ఈ రోజు బీకే అపార్ట్మెంట్లో పెట్టడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మన కమిషనర్ గారు వెంకటకృష్ణయ్య గారు, అదేవిధంగా పీడీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు, బండారు మదన గారు, ధర్మ గారు, కపిల పాషా గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, చింతపల్లి గోపి గారు, పసుపులేటి శ్రీని గారు, అంబూరు శ్రీని గారు, అదేవిధంగా బీకే అపార్ట్మెంట్కి సంబంధించిన వెంకటేశ్వర్లు గారు, సరయ్య గారు, డాక్టర్ సరయ్య గారు, రవితేజ గారు, సంతోష్ గారు, పద్మజ గారు, మళ్ళా వైష్ణవి గారు, ఇంకా ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి, అదేవిధంగా అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా బీకేలో కూడా మేము కూడా ఇక్కడే ఉంటాం, ఇది పెద్దది కాబట్టి ఇక్కడే పెడదామని చెప్పేసి కమిషనర్ గారు చెప్పిన తర్వాత సరే ఇక్కడే పెట్టండి అని చెప్పి ఈరోజు కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం చేయాల్సిన ప్రికాషన్స్ కూడా మనం చూసుకోవాలి. ఈరోజు నగరాన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు రోడ్ వైండింగ్స్ చేస్తున్నాం, డ్రైనేజెస్ ఎప్పుడో అన్నిటి కూడా డ్రైనేజెస్ ఈరోజు కొత్త కడుతున్నాం. అదేవిధంగా ప్రతి పార్క్స్ డెవలప్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు డ్రింకింగ్ వాటర్ ఇంప్రూవ్ చేసుకున్నాం. అదేవిధంగా శానిటైజేషన్ ప్రతి ఊరు, ప్రతి డివిజన్లో కూడా ఈ డ్రైనేజ్ సిస్టమ్ను కూడా పెట్టుకొని శానిటైజేషన్ ఇంప్రూవ్ చేశాం. ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి చేస్తున్నాం. బ్యూటిఫికేషన్తో పాటు నగరంలో ఉండే ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏ విధంగా ఇదివరకు ఇబ్బంది పడుతున్నారో అన్నీ కూడా లేకుండా ఈరోజు అన్నీ ఇంప్రూవ్ చేశాం. ప్రతి ఏరియా కూడా ఈరోజు 14-19లో మనం చేసిన డెవలప్మెంట్కి ఈరోజు నగరం కూడా ఎంతో అభివృద్ధి చెందింది. ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా వెళ్ళిపోయింది. ఈరోజు ప్రాంతాలు డెవలప్ అవ్వాలంటే రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ కానీ మనం ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తామో దగ్గరగా ఉండేవి కూడా నగరం కూడా ముందుకెళ్ళే పరిస్థితులు ఈరోజు మనం చూసాం. ఆ రోజుల్లో అభివృద్ధి చేసాం కాబట్టి ఈరోజు నగరం కూడా చాలా పెద్దదైపోయింది. దానికోసం అని చెప్పేసి మనం కూడా అన్ని అనుభవంతో అన్నీ కూడా చేసుకుంటా మనం ఏం చేస్తే ఇంకా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందో మనం అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి పెద్ద అపార్ట్మెంట్స్, ఎక్కువ మంది నివసించే ప్లేసెస్లో కూడా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ప్రతి ఒక్క ఇల్లు మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటాము, అదేవిధంగా మన బ్లాక్ కానీ మనం ఉండే దగ్గర ప్రాంతంలో కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు ఇక్కడ ఉండేటప్పుడు నాకు ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు కూడా తెలిసి ఎక్కువ వర్కర్స్ ఆరు వాచ్మెన్స్, అదేవిధంగా ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసే వాళ్ళంతా ఉన్నారు. కొన్ని ప్లేసెస్లో ఇంకన్నా ముఖ్యంగా పెట్టుకుంటారు, ఎక్కువ ఉంటాయి. దాని తగ్గట్టుగా వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఏంటనేది కూడా మనం అసోసియేషన్ మనం కరెక్ట్గా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. వాళ్ళు చూసుకొని ఎప్పటికప్పుడు మనకు వచ్చిన వేస్టేజ్ అంతా కూడా బైఫర్కేట్ చేసి దాన్ని ఎప్పుడైతే మనం పంపిస్తామో దానికి కూడా ఇబ్బందులు లేకుండా ఈరోజు హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా మేము డాక్టర్స్ అన్నీ కూడా మీటింగ్ పెట్టుకొని చెప్పాము ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ కూడా. అదేవిధంగా ఈరోజు ఉండే హాస్టల్స్ కానీ, స్కూల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం చెప్తా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మన అందరం కూడా కలిస్తేనే ఏదైనా ఒక పని అవుతుంది. ఏదైనా మనం పని చేసుకోవాలంటే అందరం కూడా ప్రతి ఒక్కరు మనసు పెట్టి ఇది మన ప్రాంతం మనది అనేది ఎప్పుడైతే వస్తుందో తప్పకుండా మార్పు అనేది అన్ని దగ్గర కూడా వస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ చేస్తుంది కూడా మన కోసమే చేసుకుంటున్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, మీ అందరూ కూడా తెలుసు. ఒకరోజు చూసిన తర్వాత ఒక సంవత్సరానికి కొత్త హాస్పిటల్ వస్తున్నాయి, కొత్త డాక్టర్లు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? పేషెంట్స్ ఎక్కువ పెరుగుతున్నారు. ఎందుకు పెరుగుతున్నారంటే ఎక్కువ జబ్బులు వస్తున్నాయి, ఎక్కువ ఏదో ప్రాబ్లమ్స్. తిరుగుతున్న వ్యక్తి నెక్స్ట్ రోజే పడిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకు పడిపోతున్నారంటే డాక్టర్ చూసుకునే లోపలే ఏదో ఒక ప్రాబ్లం తోటి హార్ట్ అటాక్ లేకపోతే ఈ క్యాన్సర్స్ కానీ ఏదో ఒకటి వచ్చేసి వాళ్ళు చనిపోవటాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎన్ని హెల్త్ కండిషన్స్ బాగలేకపోవటానికి కారణం మన పరిస్థితి మనం కరెక్ట్ చేసుకోవటం. ఈరోజు అన్ని బజారుకి ఒక 5 బిర్యానీ పాయింట్లు పెట్టారు, రోడ్డు మీద ఫుడ్ ఎక్కువ పెట్టారు, ఇంట్లో వంటకాలు మర్చిపోయారు. ఇదివరకు పల్లెటూరులో అది మనకి కష్టం చేసి పని చేసి సాయంత్రానికి ఎట్లా ఉన్నా కూడా ఈరోజు వాళ్ళంతా కూడా 80-90 ఏళ్ళు బతుకుతున్నారంటే వాళ్ళు చేసిన పనులను బట్టి. అది వరకు ఇప్పుడు ఏమైపోతుందంటే స్పాన్ తగ్గిపోయింది. 60-70 ఏళ్ళు వచ్చే లోపలికి ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 50 నుంచే స్టార్ట్ అవుతా ఉంది. ఏదో ఒకటి కాళ్ళ నొప్పులో, మోకాళ్ళ నొప్పులో, నడుము నొప్పులో కూర్చొని లేవలేకపోతున్నాం. 90 ఏళ్ళు ముసలి నడుస్తూ ఉంటే 50 ఏళ్ళు నడవలేకపోతున్నారు. అంటే కారణాలు ఏంటి అంటే ఈ బయట ఫుడ్లు, అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా చేస్తారో ఆ ఫుడ్లు కూడా అన్ని తినటం కానీ మనం చేసే యాక్టివిటీ కానీ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాతే హెల్త్ పాడైపోతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.
హెల్త్ పాడైపోతున్నాయి, హాస్పిటల్స్ ఎక్కువ అవుతున్నాయి. అయినా కూడా జనాలకు తెలుసు, అయినా కూడా పోతాం, కానీ మనం జాగ్రత్తలు తీసుకొని పోతా కార్ల నుంచి ఇసుక రోడ్డు మీద వేస్తాం తప్పితే దాన్ని తీసి ఒక డస్ట్బిన్లో వేద్దాం, మళ్ళీ మిగతా వాళ్ళకి ఇబ్బంది రాకూడదు అనేది కూడా ఆలోచించారు. రోడ్ల మీద వేస్తారు, రోడ్లు కూడా నైట్ పెట్టాం స్వీపర్స్ని, నైట్ అంతా కూడా రోడ్లు అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాం. అయినా కూడా మళ్ళీ పొద్దున్నే అక్కడే టీ తాగుతారు, అక్కడే ఇసుక వేస్తారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాంటివన్నీ కూడా ప్రికాషన్ తీసుకోండి, జాగ్రత్తలు తీసుకోండి. ఇన్ని చేస్తుంటే కూడా చెత్తలు తీసుకొచ్చి మెయిన్ రోడ్లో నైట్ పూట తీసుకొచ్చేసి వేసేసి వెళ్ళిపోతారు. అలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి కూడా మేము సీసీ కెమెరాలు పెడుతున్నాం. కమిషనర్ గారికి చెప్పాం, ఎవరన్నా ఒకరు దొరికితే కూడా ట్రాక్టర్ని వాళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేసి సీజ్ చేసేటట్టు కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎక్కడికెక్కడ సీసీ కెమెరాలు కూడా పెట్టి అన్నీ కూడా ప్రికాషన్స్ మనం కూడా తీసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ చేసేది మన కోసం అనేది మనం ప్రతి ఒక్కరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎవరో మనం ఇంట్లో మనం కరెక్ట్గా ఉన్నాం అనుకునేది కాదు. మనతో పాటు సమాజంలో ఎక్కడ ఎట్లా ఉంది, ఎవరన్నా తప్పు చేస్తున్నా కూడా దాన్ని ఖండించే పరిస్థితి కూడా ప్రతి మనిషికి రావాల్సిన అవసరాలు ఉన్నాయి. అందుకే ప్రతి మీటింగ్ కూడా మనం ఎఫ్ఎం వాళ్ళని ఆర్పీలందరినీ పిలుస్తాం. ఎందుకంటే ప్రజలతో ఇప్పుడు సంబంధాలు ఉంటాయి, ఇప్పుడు ప్రజలతో తిరుగుతూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ఎడ్యుకేట్ చేసి తీసుకొచ్చిన వేస్ట్ తీసుకొచ్చి ఇమీడియట్గా కవర్లో వేస్తారు. అంటే కవర్లో వేసి ఒక డస్ట్బిన్లో పెట్టి పొద్దున్నే వాళ్ళు చెత్త వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడం కూడా ఇబ్బంది. తీసుకొచ్చి ఆ కవర్ తీసుకొచ్చి కాలువలో వేస్తారు. ఆ కాలువ కాస్త బ్లాక్ అయిపోయి ఆ వాటర్ వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చినప్పుడు ఆ వెనకాలంలో వాళ్ళందరికీ ఇబ్బంది. మళ్ళీ బాగా పూర్తిగా అయిపోయి రోడ్డు మీదకి వచ్చినప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తారు, మా కాలువ బ్లాక్ అయిపోయిందని. ఏందనేది వాళ్ళు క్లీన్ చేయడానికి దిగితే మొత్తం చెత్త తీసుకొచ్చి అక్కడ వేసుకుంటారు. ఇలాంటివన్నీ కూడా టౌన్లో జరుగుతున్న సంఘటనలు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోండి. మొన్న అమృత 2 కూడా మొదలు పెట్టాం. రేపు మొన్న ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటే ఫౌండేషన్ వేసాం. రేపు పైప్ లైన్ స్టార్ట్ చేసేటప్పుడు అందరినీ పిలుస్తాం, అందరితో భారీ ఎత్తున ప్రోగ్రాం చేస్తాం. ఎందుకంటే ఎన్నో దశాబ్దాల నుంచి ఒంగోలుకి వాటర్ లేదు తాగేదాన్ని. అలాంటిది పోయిన టర్మ్లో ఉన్నప్పుడు 14-19లో పైప్ లైన్ వేసాం. ఈ టైంలో ఉండే టౌన్లో ఉండే పైప్ లైన్లు అన్నీ కూడా మారుస్తున్నాం. మార్చిన తర్వాత ఒక 18 months చెప్పారు, ఒక 20 months లోపల అది కంప్లీట్ అయిందంటే మనకి సిస్టమేటిక్గా ప్రతి రోజు ప్రతి ఇంటికి వాటర్ వస్తాయి. వాటర్ ప్రాబ్లం అనేది ఉన్నది. ఇప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ తెచ్చుకునేటట్టుగా దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్లాంటేషన్ 5,000 మొక్కలు 6 నెలల ముందు వేసాం. ఆ మొక్కలను కూడా గమనిస్తున్నాం. చిన్నపిల్లలు పుట్టిన వాళ్ళని ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటామో ఆ విధంగా చెట్లను కూడా జాగ్రత్త తీసుకెళ్తున్నాం. బై రోడ్డు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చూస్తున్నాం ఈ చెట్లు బతికినాయా లేవా ఏందనేది. అంటే ఇంకొక సంవత్సరం బతికిందంటే దానికి అన్నీ బతుకుతాయి. అవి బతికిందంటే ఒంగోలు టౌన్లో కూడా మనకి నీడ అనేది అన్ని రోడ్లు కూడా ఈరోజు ఆ చెట్లు వేసాం. ఒక రోడ్డుకి ఒక ఫ్లవర్స్ వచ్చేటట్టు, ఒక రోడ్డుకి ఒక కలర్స్ వచ్చేటట్టు పెట్టాం. దాన్ని కూడా ఒక రోడ్డు రెడ్ ఫ్లవర్స్ వస్తే, ఒక రోడ్డు పింక్ ఫ్లవర్స్ వస్తే, ఒక రోడ్డు ఎల్లో కలర్స్ వస్తే ఆ టైప్ ఆఫ్ పెట్టి కాలేజీ స్టూడెంట్స్ అందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి దాన్ని అన్నీ కూడా ప్లాంటేషన్ చేసాం. ఒక రోజులో 2 hours కంప్లీట్ చేసాం. కాబట్టి దాన్ని కూడా అందరికీ చెప్పాం, ఎవరి రోడ్లో ఎవరి దగ్గర ఉందో జాగ్రత్తగా చూసుకోమన్నాం. అదేవిధంగా కాలేజీ స్టూడెంట్స్కి వాళ్ళకి ట్యాగ్ కూడా పెట్టాం. ఈ చెట్టు నేను వేసాను అనేది వాళ్ళకి ఐడెంటిఫై అవ్వడానికి ట్యాగ్ పెట్టాం. వాళ్ళు కాలేజీకి వెళ్ళడం బస్సులో చూసినప్పుడు కూడా నా చెట్టు నేను వేసింది బతుకుంది అనేది చూసుకోవటానికి వాళ్ళకు కూడా ఇన్వాల్వ్ చేసాం. కాబట్టి ఇన్ని రకాలుగా అందరినీ ఇన్వాల్వ్ చేస్తేనే బాగా జరుగుతుందని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇంకా చేయాల్సినవన్నీ కూడా చేస్తాం. సర్కిల్స్ కానీ బ్యూటిఫికేషన్లో కూడా అన్నీ డెవలప్ చేస్తూ ఉన్నాం. ఒంగోలు అనేది కార్పొరేషన్లో ఇదివరకు 14 ముందు ఎట్లా ఉందో కూడా ఇక్కడ ఉండేవాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా తెలుసు. తర్వాత నుంచి ఇది కార్పొరేషన్ ఒక రూపం తీసుకొచ్చాం. ఈరోజు ఆ రూపంతో మనం కూడా చూస్తూ ఉన్నాం. ఇంకా గేదెలు కానీ ఇవన్నీ రోడ్ల మీద దోలుతున్నారు. కార్పొరేషన్ వచ్చిన తర్వాత అది కూడా చెప్పాం, ఎవరెవరి దగ్గర గేదెలు ఉన్నాయో వాళ్ళందరినీ మీటింగ్ పెట్టండి, వాళ్ళందరూ అవుట్ సైడ్ పెట్టుకోవాలి, రోడ్ల మీద పెట్టకూడదని చెప్పి. అదివరకు ఆవులు ఇష్టం వచ్చినట్టు వెళ్తే ఆవును కూడా తీసుకెళ్ళి ఇక్కడ ఉండే వాళ్ళ ఆవులది దాని అదే ఊరిది చంద్రబాబు దగ్గర గోశాలకి అవన్నీ కూడా పంపించాం. కాబట్టి ఇలా బర్రెలు కూడా గేదెలు కూడా తిరుగుతూ ఉన్నాయి. అవి కూడా ప్రికాషన్ తీసుకుంటున్నాం. ఇలాంటి అన్నీ కూడా ఒకటొకటి చేస్తున్నాం. అంటే ఇది నా కోసం నేను చేయట్లేదు, మనందరి కోసం చేస్తున్నాం. మన ఒంగోలు బాగుంది అనేది అంటే దానంత సాటిస్ఫాక్షన్ వేరే లేదు. కాబట్టి దాని ప్రకారంగా కష్టపడటం ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే ఇలాంటి అపార్ట్మెంట్స్ కానీ అదేవిధంగా హాస్పిటల్స్ కానీ
అదేవిధంగా ఏదైతే మేజర్గా ఎక్కువ ఉండే పబ్లిక్ ఉండే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నిటికి కూడా ట్యాగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా అన్నీ కూడా అపార్ట్మెంట్లు కూడా మేజర్ అపార్ట్మెంట్లు ఉండేవి కూడా అన్నీ కూడా రిజిస్టర్ చేస్తాం. వాళ్ళకు కూడా రిజిస్టర్ చేసి కూడా మనకి ఎంత వస్తుందో చెత్త, ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా దాన్ని కూడా ప్రికాషన్ తీసుకుంటున్నాం. కాబట్టి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కువ 30 అపార్ట్మెంట్లు 20 అపార్ట్మెంట్లు ఉండే వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఇక్కడి నుంచే మానిటరింగ్ చేసేటట్టుగా దాన్ని కూడా తీసుకుంటున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అందరం కూడా కలిసి దీన్ని మన నగరాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ఏదైతే మన ఇల్లు శుభ్రం చేసుకుంటామో, మన బజార్ శుభ్రం చేసుకుంటామో, అదేవిధంగా మన వీధి శుభ్రం చేసుకుంటామో, తర్వాత మన డివిజన్ బాగుండాలి, అదేవిధంగా మన టౌన్ బాగుండాలి అంటే ప్రతి ఒక్కరూ చేయగలిగితేనే మన ఒంగోలు టౌన్ అనేది రాష్ట్రంలో ముందుంటుంది. కాబట్టి అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలనేది మా ఉద్దేశం. అందరూ బాగుండాలంటే అందరం కలిసి పనిచేయాలని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ పెట్టినందుకు మా బీకే నుంచి వచ్చిన మన వాళ్ళందరికీ, అదేవిధంగా మన సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా మన ఆర్పీలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రతిజ్ఞ చేద్దాం. అందరూ కూడా కుర్చీ ముందు పెట్టండి. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాలు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సమర్పణకానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచట్లో సహాయం చేస్తున్నందున నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursingHome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.